ఆనందపురం మండలం పందలపాక పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో అలుపెరగని బాటసారిగా అవంతి దూసుకుపోతున్నారు. పందలపాక పంచాయతీ సర్పంచ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గొట్టిపల్లి పంచాయతీ ప్రజలు అడుగడుగున పూలవర్షంతో సంప్రదాయ సాంస్కృతిక నృత్యాలతో అడుగడుగున మంగళహారతులతో ఘనమైన సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో మేమంతా లంచాలతో దళారీ వ్యవస్థలతో నరకం చూశామని, వైసీపీ ప్రభుత్వం జగనన్న పాలనలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మా వద్దకే ప్రతి పథకం ప్రతి సేవలు అందుతున్నాయని, మా పంచాయతీలో అవంతి శ్రీనివాస్ మున్నెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని స్థానికులు అభిప్రాయపడ్డారు. పొద్దు నుంచి కూడా గ్రామాలు తిరుగుతున్నాం. పొద్దున భీమిలి మండలంలో మధ్యపేట, మధ్యవలస, సింగనబంద గ్రామాలు తిరిగాం. ఇప్పుడు ఆనందపురం మండలంలో బోని, సెల్లపాలు, పేకేరు తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు, ముఖ్యంగా మహిళలు యువత కూడా మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని మళ్ళీ ప్రజలు చాలా బలంగా ఉన్నారు. కారణం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో మరి ఆయన ప్రతి ఇంటికి కూడా మంచి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊళ్ళో బోని గ్రామంలో మనం ఉన్నప్పుడు ఈ ఊళ్ళో కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కూడా డిఎంకే. కానీ జగన్ గారు గొప్పతనం ఏంటంటే ఈ ఊళ్ళో కూడా 90% మందికి పథకాలు, అంటే తెలుగుదేశంలో కూడా సగం మందికి పథకాలు ఇచ్చారు. వాళ్ళ సర్పంచ్ అభ్యర్థి కూడా మా మీద పోటీ చేసి ఓడిపోయినానికి కూడా పథకాలు వచ్చింది. అది జగన్ గారు గొప్పతనం. సో దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు చెప్తారు జగన్ గారు, సార్ సీఎం గారు, ఏమని కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ అసలు చూడడం. దానికి ఉదాహరణ ఈ గ్రామం. కాబట్టి ఇలా ప్రతి గ్రామంలో కూడా అందరికీ మంచి చేశారు ఆయన 5 సంవత్సరాలు. అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఏనా రైతులు భూ సమస్య ఉంది. మరి వీళ్ళకి ఇంతవరకు ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏమి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ, ఎలాంటి లబ్ధి చేకూరదు వాళ్ళకి. మరి వాళ్ళకి మొట్టమొదటిసారిగా రైతు భరోసా కూడా అందజేశారు 4 సంవత్సరాలు. తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులు అడిగి చేపిస్తాం తప్పనిసరిగా. అలాగే సర్వే కూడా మరి చేయలేదు, సర్వే కూడా చేపించాం. పట్టాలు ఇచ్చే టైంకి ఎలక్షన్ కూడా వచ్చింది. అలా కళ్యాణ మండపం కూడా, ఎస్సీ కాలనీ కళ్యాణ మండపం కూడా మరి ఎలక్షన్ అవగానే చేపిస్తాం. రాణిపేట కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా వీళ్ళకి 90% పనులన్నీ అయిపోయినాయి. మిగిలిన పనులు కూడా రేపు ఎలక్షన్ అవ్వగానే, ఎమ్మెల్యే అవ్వగానే చేసి వీళ్ళందరూ రుణం తీసుకున్నా తెలియజేసుకుంటూ, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా మంచి ప్రజలు. ఒక్కసారి కూడా మరి జగన్ గారు అవకాశం ఇచ్చారు. మరి మూడోసారి కూడా రేపు గెలిచి భీమిలిలో గతంలో వచ్చిన మెజార్టీ కూడా గెలిచి మరి జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మా టైగర్ అప్పలనాయుడు గారికి, వాళ్ళ తమ్ముడు తెలియజేసుకుంటూ, మీ ద్వారా భీమిలి ప్రజలకి మరి గతంలో విజ్ఞప్తి చేస్తారు. 2 సార్లు అవకాశం ఇచ్చారు. మళ్ళీ రేపు May 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో మీ అందరి యొక్క అమూల్యమైనటువంటి ఓట్లు, 2 ఓట్లు వస్తాయి. ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి, సీరియల్ నెంబర్ 4 మీద నాకు ఎమ్మెల్యేగా, ఎంపీ గారికి 1 మీద వేసి ఆశీర్వదించాలని భీమిలి ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ